నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. నేను రఘునందన్. ఏపీలో భగభగలు, తెలంగాణలో సెగలు, ఫిబ్రవరిలోనే నిప్పుల కుంపట్లు, 40కి చేరువలో ఉష్ణోగ్రతలు. కాలం గతి తప్పిందా? ఋతువుల రూటు మారిందా? హే భగభగవాన్! ఇదే వాల్ట్ బిగ్ బ్యానర్. ఉదయం 7 గంటలకే సూర్యారావు స్వాగతం పలుకుతున్నాడు. రావడమే ఆలస్యం, ఇలా టెంపరేచర్ పంపింగ్ ప్రారంభిస్తున్నాడు. మార్చిలోనే మంట బుట్టిస్తూ తెలుగు రాష్ట్రాలకు చుక్కలు చూపిస్తున్నాడు. అసలే భారీ ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతుంటే వాతావరణ శాఖ మరో బాంబు వేల్చింది. ఇక ముందు భానుడు మరింత రెచ్చిపోతాడు అంటూ సెలవిచ్చింది. అంతేకాదు, పగటిపూట బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. ఏపీలో బెంబేలెత్తిస్తున్న హీట్ ఇండెక్స్. తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న యూవీ వెట్ బల్బ్ సూచీలు. ఉక్కపోత, వేడిగాలికి తాళలేక ప్రజల ఇక్కట్లు. పలుచోట్ల ఎండ వేడికి మృత్యువాత పడుతున్న వృద్ధులు. సూర్య భగవానుడు మార్చిలోనే మాడు పగలగొడుతున్నాడు. ఉదయం 9 దాటిందంటే చాలు బత్తం పట్టుకుని భయపడుతున్నాడు. భానుడి భగభగలతో జనం వెలవెల్లాడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందని జనం ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ విభాగం తెలపడంతో హైరాణ పడుతున్నారు. కొద్ది రోజులుగా తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో రాష్ట్రంలోని అత్యధికంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్లో 40, నిర్మల్, బోధన్లో 39.9, ఖమ్మం జిల్లా పెనువల్లి, సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో 39.8, ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల, భూపాలపల్లి, మల్హర్ మండలం తాడిచెర్లలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో కూడా సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ సోమవారం ప్రకటించింది. అటు గాలిలో తేమ శాతం తగ్గిన కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే పలుచోట్ల ఎండలు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో వడదెబ్బతో 5గురు చనిపోయారు. సూర్యాపేట, మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన 3 ఉపాధి కూలీలతో పాటు 2 వృద్ధులు మృత్యువాత పడ్డారు. వెలుగులోకి రాని ఘటనలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో 1971 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 2010, 2016 సంవత్సరాల్లో వడగాల్పులు అత్యధికంగా నమోదయ్యాయి. దీంతో పాటు 2015లో రాష్ట్రంలో అత్యధికంగా 540 మంది వడదెబ్బతో మరణించారు. 2008 నుంచి 2018 మధ్య తెలంగాణలో 1711 మంది ఎండలకు ప్రాణాలు వదిలారు. 10 ఏళ్లలో 211 రోజులు వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా సాధారణ ఉష్ణోగ్రత కన్నా 0.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం అనంతపురం, కడపలో 40.2, కర్నూలులో 39.9, తిరుపతిలో 39.7 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండ తీవ్రత కొనసాగుతుందని, పలుచోట్ల 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అధికారులు తెలిపారు. ఏపీలో హీట్ ఇండెక్స్ కూడా 42 డిగ్రీలు దాటి పరుగులు పెడుతోంది. బయట వాతావరణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లుగా శరీరం అనుభూతి చెందడాన్ని హీట్ ఇండెక్స్ అంటారు. వాతావరణ ఉష్ణోగ్రత, సాపేక్ష తేమ శాతం ఆధారంగా హీట్ ఇండెక్స్ ను కొలుస్తారు. వాతావరణంలో ఉష్ణోగ్రత 32 ఉన్నా మన శరీరం 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు అనుభూతి చెందుతుంది. ఈ ఏడాది
వేసవిలో కోస్తాంధ్ర జిల్లాలో సాధారణం కంటే 6 డిగ్రీల వరకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రత ఎలా ఉన్నా హీట్ ఇండెక్స్ కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలను దాటడం ఆందోళన కలిగించే అంశమే. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు, ప్రజలు, ఉపాధి కూలీలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అటు తెలుగు రాష్ట్రాల్లో అల్ట్రా వైలెట్ రేడియన్స్ ఇండెక్స్ కూడా 10 పాయింట్లకు చేరింది. సాధారణంగా యూవీ సూచి 9 పాయింట్లకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ మార్చిలోనే 10 మార్కు దాటేసింది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మేలో యూవీ సూచి 12 పాయింట్లకు చేరే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం 8% పరిమితం కావడం, బహుళ అంతస్తులు, కాంక్రీట్, గాజు మేడల కారణంగా సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణం భూ ఉపరితల వాతావరణానికి పరిమితమవుతోంది. ఫలితంగా మార్చి నెలల్లో వికిరణ తీవ్రత పెరుగుతోంది. యూవీ సూచి పెరిగితే అతిలీల లోహిత కిరణాల ప్రభావం వల్ల చర్మంపై దద్దుర్లు రావడమే కాకుండా మంట పుడుతుంది. సూచి తీవ్రత పెరిగిన కొద్దీ చర్మంపై యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు యూవీ ఇండెక్స్ 6 ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎండలో 30 నిమిషాల పాటు నిలబడితే అతడికి సన్ బర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే సూచి 12 నుండి 15 నిమిషాల్లోనే ఆ వ్యక్తి చర్మం మంట పుట్టడం, కందిపోవడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు వస్తాయి. ఎండ తీవ్రతను కొలిచేందుకు ఈ సూచిని ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సూచిని 1994లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ సూచి ఆధారంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సంస్థలు అవగాహన ఇస్తూ ఉంటాయి. తెలంగాణతో పాటు దేశంలో పెరుగుతున్న వెట్ బల్బ్ కూడా భయాందోళనలు కలిగిస్తోంది. ఉష్ణోగ్రత, తేమ శాతం కలిపి వెట్ బల్బ్ అంటారు. ఇప్పుడు వెట్ బల్బ్ 31 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడం శాస్త్రవేత్తలు, నిపుణులను కలవరపెడుతోంది. గ్లోబల్ వార్మింగ్, పచ్చదనం తరిగిపోతుండటంతో ఇది పెరుగుతూ వస్తోంది. సాధారణంగా మానవుని శరీర అంతర్గత ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, చర్మం ఉష్ణోగ్రత 33 నుండి 36 డిగ్రీలు. ఈ స్థితిలో సహజ సిద్ధంగా జీవక్రియలతో వేడెక్కే శరీరాన్ని చల్లబరిచేందుకు దేహం చర్మం పైకి చెమటను విడుదల చేస్తుంది. వెట్ బల్బ్ ఉష్ణోగ్రత కనుక చర్మం ఉష్ణోగ్రతను అధిగమిస్తే జీవక్రియలు దెబ్బతింటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రకృతి విధ్వంసం, పట్టణీకరణల ప్రభావం కూడా వెట్ బల్బ్ ఉష్ణోగ్రత పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయని సూచిస్తున్నారు. సాధారణంగా మానవుల్లో జరిగే జీవక్రియలతో శరీరంలో 100 వాట్స్ శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ సందర్భంగా ఉత్పత్తి అయ్యే వేడిని చల్లబరిచేందుకు శరీరం చెమటను విడుదల చేస్తుంది. ఒకవేళ వాతావరణంలో ఉష్ణోగ్రత దేహం ఉష్ణోగ్రతను దాటితే బయట వేడిని శరీరం స్వీకరిస్తుంది. దీనిని వడదెబ్బగా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ వేడిమిని తట్టుకున్నప్పటికీ 40 డిగ్రీలు దాటినట్లయితే ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులున్నాయని వివరిస్తున్నారు. ఇక ఎండల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని అనుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రత 31 డిగ్రీలు ఉన్నప్పుడు గాలిలో తేమ 100% చేరితే ఆ సమయంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఎంత ప్రభావం చూపుతుందో అలా ఉంటుందని వివరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉండే సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణకు 50 డిగ్రీల వద్ద తేమ శాతం 40కి తగ్గితే కంట్లో నీరు కూడా ఆవిరైపోయి కళ్ళు దెబ్బతినే అవకాశాలున్నాయి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడే వారిలో అవయవాలు ఒక్కొక్కటి నీరసించిపోతాయి. శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 1880 నుంచి సగటు ఉష్ణోగ్రత 1.2 డిగ్రీలు పెరిగిందని ఆయన పేర్కొంటున్నారు. దీనివల్ల వేసవిలో మరింత ప్రభావం చూపే అవకాశాలున్నాయని, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నీటిని తాగాలని సూచిస్తున్నారు. బిగ్ బ్యాంగ్ అప్పుడే ఏమైంది? అసలు వంటలు ముందున్నాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏప్రిల్, మే నెలల్లో రికార్డులు బద్దలు కావడం దాదాపు ఖాయమే అంటున్నారు. 2016-17లో అన్నదాత వెన్ను విరిచిన ఎల్ నినో ఈసారి కూడా పొంచి ఉందని చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్,
పట్టణీకరణ ఫలితంగా 1980 నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి 0.01 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఈ ఎండాకాలంలోనూ రాష్ట్రంలో గతంలో కంటే కూడా అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు రాష్ట్రంలో ఎండలు నమోదు కావాలి. అయితే ఈసారి మాత్రం 50 డిగ్రీల వరకు కూడా ఎండలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రెండు 2016-17 సంవత్సరాల్లో రుతుపవనాలను బలహీనం చేసిన ఎల్ నీనో ఈ ఏడాది కూడా దుష్ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ అంచనాలు ప్రస్తుతానికి మాత్రమేనని, ఈ ఏడాది రుతుపవనాలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం మార్చి చివరి నాటికి లేదంటే ఏప్రిల్ 15 నాటికి మాత్రమే తెలుస్తుంది అంటున్నారు. ఆకాశం నిర్మలంగా ఉండడంతో పాటుగా కాలుష్యం, అడవుల నరికివేత ప్రస్తుత పరిస్థితికి కారణంగా వాతావరణవేత్తలు చెబుతున్నారు. సాధారణం కన్నా 4 నుండి 5 రెట్లు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆకాశం పూర్తిగా నిర్మలంగా మారిపోవడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడం వల్ల వాటి ధాటికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా ఈ కాలంలో ఆకాశంలో మబ్బుల వల్ల కొద్దిగా ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందని, అయితే ఆ ఛాయలు కనిపించకపోవడం వల్ల ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా భూ వాతావరణం వేడెక్కడం వంటి కారణాలు కూడా కలిపి మార్చి రాకుండానే ఎండలు మండిస్తున్నాయి. ఈ పరిస్థితులు చూస్తుంటే 2019లో అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎల్ నీనో వల్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. అధికంగా టెంపరేచర్లు నమోదవుతాయని వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ సంస్థ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్, 2019 ఫిబ్రవరి వరకు ఎల్ నీనో ప్రభావం అధికంగా ఉండి 75 నుండి 80% నమోదవుతుందని సంస్థ తెలిపింది. ఎల్ నీనో పసిఫిక్ జలాలతో సమ్మిళితమై ఉపఖండం వాతావరణంపై విపరీతమైన ప్రభావం చూపుతుందని వెల్లడించారు. 2018లో శీతలగాలులు దేశమంతా విస్తరించి విపరీతమైన చలి సంభవించినట్లు భూశాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రాజీవన్ స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు పడిపోయాయని ఆయన అన్నారు. అయితే కొత్త సంవత్సరంలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉంటాయని ఆయన విశ్లేషించారు. ఎల్ నీనో ప్రపంచ వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వేసవి, శీతాకాలంలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలోనే నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర స్పష్టం చేశారు. ఇక ఎల్ నీనో ముందే ప్రవేశించడం వల్ల రుతుపవనాలు వర్షాలపైన తీవ్రంగా ఉంటుందంటున్నారు. ఏప్రిల్, మే మాసానికి ఎల్ నీనో వెళ్లిపోయినా దాని ప్రభావం రుతుపవనాలపై తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. అనుకూల వాతావరణ పరిస్థితులు తీవ్రమైన ప్రభావం చూపుతాయని మహాపాత్ర చెప్పారు. వేడిగాల్పులకు అల్లకల్లోలం రేపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది వేసవి కాలంలో ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే బ్రిటన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 2023 వరకు 150 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5 ఏళ్లలో ఉష్ణోగ్రతలు పరిస్థితులను వివరిస్తూ ఫ్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు స్పష్టం చేసింది. ఇదివరకు 2015లో మొట్టమొదటిసారి ఫ్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కన్నా 1 డిగ్రీ అధికంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరిగిందని గుర్తు చేసిన బ్రిటన్ వాతావరణ శాఖ అప్పటి నుండే ఈ పరిస్థితి కొనసాగుతోందని తెలిపింది. ఈ పెరుగుదల 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని, తాత్కాలికంగానే అయినా 1.5 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతల నమోదు ప్రక్రియ మొదలైన 1850 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2018 4వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది పరిస్థితులు చూస్తుంటే ఆ రికార్డ్ బ్రేక్ అయ్యేలా కనిపిస్తోంది అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఎండ వేడికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎండ బారిన పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. అత్యవసరమైతే తప్ప జనాలు పగటిపూట బయటికి వెళ్లే సాహసం చేయడం లేదు. రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
ఎండలు మండిపోతాయి అన్న వాతావరణ శాఖ హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎండలు తీవ్రంగా ఉండడంతో 2 రాష్ట్రాల్లోనూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అన్న సూచనలు వెలువడుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో అతినీల లోహిత కిరణాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంతో పోల్చితే మెట్రో నగరాల్లో యూవీ ప్రభావం తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ ప్రమాదకర కిరణాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం అలసట, వేడి, బయటకు రావడం వంటి మాత్రమే కాకుండా మీరు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతల ధాటికి శరీరం వేడెక్కి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపించక తప్పదు. ఒళ్లంతా చెమటలు, నీరసం, స్పృహ కోల్పోవడం, అధిక దాహం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు ఇలా ఎన్నో సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా వృత్తిరీత్యా బయటకు తిరిగే వ్యక్తులు మాత్రం తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ పసిపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. అందుకే దీని బారిన పడినప్పుడు వెంటనే అత్యవసర చికిత్స తీసుకోవాలి. లేదంటే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ముప్పు ఉంది. తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఈ వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చల్లని ప్రదేశంలో ఉండేలా చూసుకోవడం, తరచుగా నీళ్లు తాగడం, తెల్లని దుస్తులైన వదులైన కాటన్ దుస్తులు ధరించడం లాంటి చర్యలు తీసుకుంటే మంచిది. అలాగే వేడిమి తాకిడి నుంచి బయటపడమే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతాం. ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వేసవి తాపానికి విరుగుడుగా నీళ్లతో పాటు పుచ్చకాయలను, ఇతర పళ్ళ రసాలను తీసుకోవాలి. చల్లటి మజ్జిగ, కొబ్బరి బొండాలు, నిమ్మరసం తాగడం ఉత్తమం. అన్నిటికంటే కీలకం, రోజుకి కనీసం 3-4 లీటర్ల మంచినీరు తాగాలి. ఎండలు తీవ్రంగా ఉన్నందున కెఫెన్ అధికంగా ఉండే కాఫీ, టీలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే. చక్కెర అధికంగా ఉండే శీతల పానీయాలు, ఆర్టిఫిషియల్ జ్యూస్ల వల్ల మరింత డీహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండాకాలంలో శరీరానికి అతుక్కుని బిగుతుగా ఉండే దుస్తులు ధరించకుండా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. లేత రంగు దుస్తులు లేదంటే తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిదే. బయటకు వెళ్లే సమయంలో తలను పూర్తిగా కప్పే విధంగా చూసుకోవాలి. ఎండలో తప్పనిసరిగా వెళ్లేవారు గొడుగు, సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి. ఇది వాల్ట్ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.